హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను వచ్చేసి ఈరోజు సున్నుపిండి ఎలా చేయాలో చూపించేస్తాను. హోమ్ మేడ్ అనమాట, చాలా బాగుంటుంది. ముందుగా పొట్టు పెసలు తీసుకోవాలి 1 కప్పు. అలాగే ఇవి రేషన్ బియ్యం అండి, అవి ఒక 1 కప్ తీసుకున్నాను. 1 కప్పు శనగలు తీసుకున్నాను, శనగ బ్యాళ్ళు అనమాట. అలాగే ఎర్రకందిపప్పు అండి, ఇవి ఎర్రకందిపప్పు కానీ ఒక 1/2 కప్ తీసుకున్నాను. చాలా బాగుంటుంది, స్కిన్కి చాలా బాగా గ్లో వస్తుంది అనమాట. అందుకని మళ్ళీ కొంచెం ఒక 2 స్పూన్స్ అన్ని మెంతులు వేసుకోవాలి, స్కిన్ బాగుంటుందండి. అలాగే ఒక 2 స్పూన్స్ ఉలవలు వేసుకుంటున్నాను నేను. అలాగే ఇంట్లోనే రోజ్ ట్రీ ఉందండి, చెట్టు, న్యాచురల్ రోజ్ చెట్టు ఉందన్నమాట. అవి పెటల్స్ అన్నీ తీసి నీట్గా డ్రై చేసేసాను నేను. ఎండకి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను అన్నీ. అవి 1 కప్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి న్యాచురల్ కదా, అన్నీ బాగుంటాయండి ఇంట్లోనే హెల్తీగా. ఇప్పుడు చలికాలం వస్తుంది కదా, చలికాలంకి స్కిన్ అనేది ఇదవుతుందండి, అందుకని చేతులు కాళ్ళు పగలడము అలా అవుతుందన్నమాట. అందుకని ఇలా న్యాచురల్గా ఇంట్లోనే సున్నిపిండి తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. కాసేపు ఎండపెట్టుకోవాలి, ఒక 2 డేస్. ఎండబెట్టుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసేయాలి. అయినా మనం ఇంట్లో చేసుకున్నవి హెల్దీ అండి. మనం బయట వచ్చేసి సోప్స్ అవి ఇవన్నీ వాడితే స్కిన్ ఖరాబ్ అవుతుందన్నమాట. ఇది స్మూత్ స్కిన్ వస్తుంది, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కానీ వాడచ్చు, కానీ చాలా చిన్నపిల్లలు వద్దు, కొంచెం ఒక 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు పిల్లలకి. అలాగైతే బాగుంటుందన్నమాట. ఒకటి స్టెయినర్ తీసుకొని చల్లించుకోవాలి, ఎందుకంటే కొంచెం బరకగా ఏమైనా ఉంటాయి కదా, అందుకని అవన్నీ తీసేయడానికి. ఇప్పుడు దీంట్లోకి కానీ కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలండి. పసుపు కొమ్మలు వేసుకొని మిక్సీ పట్టుకుంటారు యాక్చువల్ అంటే, ఎందుకంటే నా దగ్గర పసుపు కొమ్మలు లేవు కాబట్టి పసుపు వేసి మిక్సీ పట్టేసి జల్లించుకున్నాను. అలాగే చూసారా ఎంత స్మూత్గా ఉందో, చాలా స్మూత్గా ఉండాలి, మనకి బరకగా ఉంటే బాగుండదు అనమాట. అలాగే ఒక బాక్స్లో ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు మనం యూస్ చేయొచ్చు, 1-2 మంత్. 1 కప్ తీసుకొని 2 స్పూన్స్ పెరుగు తీసుకోవాలండి. పెరుగుతో మిక్స్ చేసి నేను పేస్ట్లా కలుపుకొని వేసుకుంటున్నాను అనమాట. అలాగే ఒక 2 స్పూన్స్ సున్నిపిండి అండి, ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటున్నాను. అలాగైనా వేసుకోవచ్చు, లేకుంటే బాతింగ్ పౌడర్ లాగానే యూస్ చేయొచ్చు అనమాట. హెర్బల్ బాత్ పౌడర్ వస్తుంది కదా యాక్చువల్ అంటే, ఇప్పుడు అలాగని యూస్ చేయొచ్చు. ఇలా కొంచెం నీట్గా అప్లై చేసుకోవాలి. చూసారా, ఇలా నీట్గా అంత మొత్తం స్కిన్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుంటే మనకి ఇలాగే మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇలా ఒక 10 మినిట్స్ ఆఫ్టర్ నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంది కదా, చాలా స్మూత్గా ఉంది స్కిన్, కానీ చాలా బాగుంటుందండి. ఇలాగే యూస్ చేయాలి. ఓకే, సబ్స్క్రైబ్.